గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రవితేజ. నేను ఈరోజు మంచి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్. డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ కి మూలం ఏంటిదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో జెన్యున్ కాన్సెప్ట్ నేమ్ ఏంటిదంటే డైరెక్ట్ సేలింగ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మందిని ముంచే కాన్సెప్ట్ కూడా ఉంది. దాంట్లో నేమ్స్ ఏంటివంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, చైన్ సిస్టమ్. ఈ 4 స్కీమ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013 లోనే బ్యాన్ చేయడం జరిగింది. అసలు ఇండస్ట్రీ ఎప్పుడు మొదలైందంటే డైరెక్ట్ సేలింగ్ నేమ్ చెప్పుకొని అంటే 1920 లో అమెరికాలో స్టార్ట్ అయింది. మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1996 లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. 2013 లో బ్యాన్ చేసిన అదే గవర్నమెంట్ ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అనేది 120 కంట్రీస్ లో చాలా అద్భుతంగా ఫాస్ట్ గా రన్ అవుతుంది. 2016 సెప్టెంబర్ 9th డేట్ రోజున పార్లమెంట్ సాక్షిగా 13 పేజెస్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ లీగల్ అని మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. ఫస్ట్ గైడ్ లైన్స్ ఎప్పుడు వచ్చిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి 2021 డిసెంబర్ 28 రోజున మొదటిసారి పార్లమెంట్ వేదికలో ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 14 పేజెస్ ఉంటాయి. గూగుల్ కి వెళ్ళి వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్ అని టైప్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు 14 పేజెస్ అనేవి కనిపిస్తాయి. మీకు నచ్చిన లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ చేసుకొని చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే 2023 జూన్ 21 రోజున గెజిట్ ఇవ్వడం జరిగింది. మన అందరి అదృష్టం ఏంటంటే తెలంగాణలో 2018 లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ లీగల్ అని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అసలు క్వాలిటీ ప్రొడక్ట్స్ అనే డైరెక్ట్ సేలింగ్ కంపెనీలోనే దొరుకుతాయి. జనాన్ని నమ్మించడం కాదు ఫ్రెండ్స్, మనం నమ్మాలి, తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్ అనుకున్న తర్వాత మీరు బిజినెస్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.